అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, 7 మాటల ధ్యానము ప్రతి మందిరంలో కూడా జరిగిద్ది. అలాగే మనం ఒక మాటని ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేద్దాము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు ప్రభువారు కలవరి సిలువ మీద ఉండి మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. అంటే దేవుడు మనకి మాదిరి అయి ఉన్నాడనమాట. ఆయన వెళ్ళిన మార్గంలోనే మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆయన మనకు ముందుగా తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు ఆయన. ఆ కలవరి శిలువ మీద యేసు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని మాట్లాడుతున్నారనమాట. అయితే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తూ ఉంటుంది, మనం ధ్యానం చేస్తూ ఉంటాము. మళ్ళీ తెల్లారి మన జీవితాలు మామూలుగానే ఉంటాయి. అయితే సంవత్సరం గడిచే కొద్దీ మనం ఏమి నేర్చుకుంటున్నాం యేసు ప్రభువారి ద్వారా? ఆ కలవరి శిలువ మీద యేసు ప్రభువారు పలికిన ఆ 7 మాటల ద్వారా మనలో ఏదైనా మార్పు జరుగుతుందా? ఇని వచ్చేసేస్తున్నామా మందిరానికి వెళ్ళి? మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించుము అంటున్నాడు. మన కుటుంబాల్లో కూడా దేవుడిని నమ్మని వ్యక్తులు అనేకులు ఉంటారు. వాళ్ళని మనం క్షమించగలుగుతున్నామా? వాళ్ళు మన ఎడల చూపే మరి ఆ పరిస్థితుల్ని మనం క్షమించగలుగుతున్నామా? మరి వాళ్ళ పద్ధతులు మరి అవన్నీ మనం క్షమించగలుగుతున్నామా? మరి వాళ్ళ పట్ల మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఆ క్షమాగుణం అనేది యేసు ప్రభువారు మనకు రావాలని, తన స్వారూప్యంలోకి మనం మారాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు స్వారూప్యంలోకి మీరు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు అపొస్తలుడైన పౌలు. అయితే మనము వెళ్ళి వచ్చేవారముగా ఉండకుండా ఆ స్వభావాన్ని, ఆ భక్తిని మనము మరి సాధనం చేయాలన్నమాట. భక్తిని సాధనం చేయాలి, ఓర్పుతో సాధనం చేయాలన్నమాట. మరి కుటుంబస్తులు అందరూ నమ్ముకున్న వాళ్ళు ఉండరు కదండి. కుటుంబంలో ఒకళ్ళు నమ్ముకుంటే ఒకళ్ళు నమ్ముకోరు. మరి ఒకళ్ళ పద్ధతులు ఒకళ్ళకి నచ్చవు. మరి చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది క్రైస్తవ జీవితం అంటేనే. మరి అలాంటప్పుడు దేవుని మనస్సు మనం కలిగి ఉంటున్నామా? దేవుని క్షమాబుద్ధిని, క్షమా మనస్సును మనం కలిగి ఉంటున్నామా? మన ఎదుటి మనిషిని మనం క్షమించగలుగుతున్నామా? ఆ క్షమించినప్పుడే ఆ దేవుని యొక్క వాక్యమును మనం నెరవేర్చిన వారం అవుతామన్నమాట. ఇని కాసేపు అక్కడ కూర్చొని వెనక్కి తిరిగి వచ్చి మరలా మామూలుగానే మన జీవిత యాత్ర సాగిపోయినట్లయితే మనం క్రీస్తు స్వారూప్యంలోకి ఎన్నటికీ మారలేము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఎందుకు నివసించాడంటే, మనం కూడా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి అని ఆయన ఆ శిలువ మీద ఆ మాట పలికారనమాట. క్షమించాలి. మరి నా భర్త పచ్చి తాగుబోతుగా ఉన్నప్పుడు నేను ఆయన్ని క్షమించాను. ప్రేమతో మరి ఆయన్ని చూసుకునేదాన్ని. ఆ ప్రేమను బట్టి నేను నమ్ముకున్న 10 సంవత్సరాల తర్వాత నా భర్త కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మనలో ఆ ఓర్పు అనేది ఉండాలి, ఆ క్షమాగుణం అనేది ఉండాలి. అప్పుడే మనం కొందరినైనా క్రీస్తు దగ్గరికి నడిపించగలుగుతాం అన్నమాట. ఇని ఇడిచిపెట్టి వ్యవహారంగా మనం ఉండకూడదు. వాక్యాన్ని మన యొక్క అంతరంగంలో దాచుకోవాలి. అది ముద్ర వేసినట్టుగా, ఒక పుస్తకం మీద ప్రింట్ వేసినట్టుగా వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి దైవజనుడు బలిపీఠం మీద నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు 10 మాటల్లో కనీసం ఒక్క మాట అయినా మన హృదయం పట్టుకోవాలి. అంటే ఆశ కలిగి ఉండాలి. దప్పికొనిన వారలారా అన్నాడు దేవుడు, నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు. అంటే మనం దప్పిక కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఏదో ఒక మాట మన హృదయాన్ని పట్టుకుంటుంది. ఆ మాటే మన జీవితాల్లో గొప్ప గొప్ప మార్పుల్ని కలగజేసిద్ది అనమాట.
నేను మరి ఈ మాటను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. ఇంకా 6 మాటలు ఉన్నాయి. కాకపోతే ఒక్క మాట ధ్యానం చేయాలన్న ఉద్దేశంతో మీ ఎదుటికి రావటం జరిగింది. మనం కూడా, నేనైనా మీరైనా ఎవరమైనా దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారముగా ఉన్నప్పుడే దేవుని ఆత్మకార్యము మన జీవితంలో బలంగా జరిగిద్దనమాట. మరి ఆ క్షమాగుణం మనం కూడా కలిగి మన ఎదుటి వారిని క్షమిస్తూ మరి దేవుని సన్నిధిలో యథార్థంగా ముందుకి కొనసాగిపోదాము. దేవుడు ఈ చిన్న మాటలు దీవించునుగాక. అందరికీ ప్రైజ్లాడండి. ఆమేన్.